ప్రస్తుతం యశోద ఆసుపత్రి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సుధాకర్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సుధాకర్, క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? distorted versions of ఒక వ్యక్తి మాత్రం మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా పరిస్థితి మాత్రం తీవ్ర స్థాయిలోనే వారికి ఆరోగ్య పరిస్థితి విషమించిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద వైద్యులంతా కూడా ఉత్తమ స్థాయిలోనే తమ వైద్య సహాయాన్ని ఇక్కడికి అందిస్తున్న పరిస్థితి 15 మందికి కూడా. అయితే మొత్తం మీద చూస్తే మాత్రం అయితే భారీ విస్ఫోటనం కావడంతో వారి శరీర భాగాలు చిద్రమవడం, అదేవిధంగా రక్తం ఎక్కువగా కోల్పోవడం, వివిధ భాగాలు తెగిపడడం లాంటి పరిస్థితి ఇక్కడ ఉన్న రోగులకు ఇక్కడ ఏదైతే తీసుకొచ్చారో బాంబు దాడికి గురైనటువంటి క్షతగాత్రులకు వారి ఆరోగ్య పరిస్థితి ఆ విధంగా ఉండడంతో వైద్యులు మాత్రం మిగతా 6గురికి మాత్రం చాలా తీవ్రమైనటువంటి స్థితిలోనే ఉందని చెప్పి ఆయన అత్యుత్తమ వైద్య చికిత్సను అందించడానికి తాము ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంకా పూర్తిగా ఇక వారి పరిస్థితి మీద ఒక అంచనాకు మాత్రం వైద్యులు రాలేకపోతున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఈ ఆసుపత్రి వద్ద పోలీసులు, అదేవిధంగా వైద్య సిబ్బంది, ప్రభుత్వం క్షమించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి వైద్య సహాయాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. బంధువులంతా ఆందోళనతో కూడా ఇక్కడికి వచ్చి వాకప్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా నిన్న జరిగినటువంటి ఒక దాడికి సంబంధించి ఏదైతే గురయ్యారో ఆ క్షతగాత్రులకు సంబంధించినటువంటి బంధువులతో, వారి బంధుమిత్రులతో పరిస్థితి ఒక తీవ్రమైన భావోద్వేగాలతో కూడినటువంటి పరిస్థితి ఈ ఆసుపత్రిలో కనిపిస్తుంది. మరోవైపు కొద్దిగా మాట్లాడగలిగే ఎవరంటే పోలీసులు కావచ్చు, దర్యాప్తు సంస్థలు కావచ్చు, నిఘా సంస్థలు వారి నుంచి కొద్ది సమాచారాన్ని సేకరణ, అంటే ఈ సంఘటన ఎలా జరిగిందనే సమాచార సేకరణ ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇంకా వీరి తప్ప బంధువులు, పోలీసులు తప్ప మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. రవీందర్, క్షతగాత్రులు ఏ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు? సుధాకర్, దీనికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మనకు పోలీసులు అందించాల్సి ఉంది. అంటే నిన్న జరిగినటువంటి వారి దగ్గర నుంచి కొందరు మాట్లాడగలిగే స్థితిలో ఉన్నారు, కొద్దిమంది మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అయితే ఆ ప్రయత్నాల్లోనే పోలీసులు ఉన్నట్టు చెప్తుంది. ఇంకా మీడియాకు కానీ లేదా మన బంధువులకు కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరెవరు ఏ ప్రాంతంలో ఉన్నవారన్న సమాచారాన్ని అందించే పరిస్థితులు లేదు. ఇంత ముఖ్యంగా ఏదైతే దిల్సుఖ్ నగర్ సెంటర్లో జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి అక్కడ ఎక్కువగా విద్యార్థులు అదేవిధంగా ఆ చుట్టూ వివిధ కారణాల రీత్యా వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉండడంతో అక్కడ వివిధ కొనుగోళ్ల కోసం వచ్చినటువంటి వారు ఉన్న పరిస్థితి. ఎక్కువ మంది హైదరాబాద్లోని వారే స్థానికులైన ఒక భావాన్ని కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఈ సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కొద్దిసేపట్లో మేము ఇస్తామని చెప్పి అధికారులు కావచ్చు, ఇక్కడ వైద్య సిబ్బంది కావచ్చు చెప్తున్న వైనం కనిపిస్తోంది. రవీంద్ర, సుధాకర్, ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఎవరెవరు వచ్చారు అక్కడికి? ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే దాదాపు ఇక్కడ అధికారులు ముఖ్యంగా ఇక్కడికి ప్రస్తుతానికైతే వస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇంకా ఇక్కడికి బొత్స సత్యనారాయణ, పిసిసి అధ్యక్షుడు చంద్రబాబు, అదేవిధంగా ఈ మిగతా నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పిసిసి అధ్యక్షుడు వస్తారని చెప్పి మరి ఇక్కడ నాయకులు అయితే అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు అయితే ఇక్కడికి వచ్చి సందర్శించి రోగులను పరామర్శించి వారితో మాట్లాడి వెళ్ళిన పరిస్థితి. వారికి ఇక్కడ సరైనటువంటి సదుపాయాన్ని వారికి అందిస్తున్నారా లేదా అని వైద్యులను కూడా వాకప్ చేసిన పరిస్థితి. ఎవరెవరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి చంద్రబాబు ఇక్కడ తెలుసుకుని వెళ్లారు. వైద్యులకు అదేవిధంగా పోలీసులకు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని వారికి కూడా సూచనలు, ప్రతిపక్ష నేతగా సూచనలు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. రవీంద్ర, సుధాకర్, వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారా క్షతగాత్రులపై? సుధాకర్, వినిపిస్తుందా? సుధాకర్, వైద్యులు ఎప్పటికప్పుడు క్షతగాత్రులపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారా? వినిపిస్తుంది, చెప్పండి రవీంద్ర. వైద్యులు ఎప్పటికప్పుడు క్షతగాత్రులపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా బులెటిన్ విడుదల కావాల్సి ఉంది. మొత్తం మీద వాళ్ళు ఇంకా ప్రస్తుతానికి రవీంద్ర, నాకు వినిపించలేదు, మరొకసారి మీ ప్రశ్న అడగండి. ధన్యవాదాలు సుధాకర్.